ఇప్పుడు నెక్ నిన్న కట్ చేసిన నెక్ ఉంది కదా, సో అది కుట్టడానికి కోసం క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ ఉంది. సో అలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని జస్ట్ ఆ నెక్ ఎట్లా ఉందో అట్లనే డ్రా చేసేసుకోండి. లైన్ ఇట్లా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. నేను ఒక 2 పీసెస్ అనేది కుట్టడానికి చూపిస్తాను, మిగిలింది మీరు కుట్టేసి నాకు చూపియండి. ఇట్లా ఇట్లా చేసుకొని సేమ్ 1.5 ఇంచ్కి కరెక్ట్గా ఇట్లా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఆ షేప్కి అలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఏ నెక్ అయినా సరే మనం ఆ షేప్కి అట్లా కట్ చేసుకొని మనం ఐరన్ చేసుకొని దాని తర్వాత ఫ్యాబ్రిక్ని కుట్టినాక ఉల్టా మనం రివర్స్ చేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. నెక్ అనేది నీట్గా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా సపరేట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇది యూ నెక్ కదా, యూ నెక్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇది పెట్టి ఇట్లా పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఒక్క ఫ్యాబ్రిక్ మీద మాత్రమే మనం ఇలా పెట్టి ఐరన్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ అది లైనింగ్, ఇది లైనింగ్ మీద మనం ఇలా పెట్టేసి మనము ఐరన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా ఉల్టా పెట్టి కుట్టుకొని మనం రివర్స్ తిప్పితే నీట్గా వస్తుంది. ఫస్ట్ ఇట్లానే అన్ని ఫ్యాబ్రిక్ ఉంది కదా, అన్ని నెక్ లైన్ సేమ్ ఇట్లానే కటింగ్ అయితే చేసేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా మీకు కనిపించిందంటే ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. కట్ చేసుకోండి ఇట్లా. సో ఇదే షేప్లో అన్నీ ఇప్పుడు నేను చూపించిన నెక్ షేప్స్ అన్నీ సేమ్ ఇట్లానే కట్ చేసేసుకోండి. సేమ్ అన్నీ ఇలానే పెట్టుకొని ఆ షేప్కే మీరు కట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 1.5 ఇంచ్కి సేమ్ అది ఎట్లా ఉంది షేప్, ఆ షేప్కి 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇట్లా చేసుకోండి. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోండి. ఇది కూడా అంతే, ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. సేమ్ ఇట్లా పెట్టుకొని మనం ఈ ఫ్యాబ్రిక్ మీద ఐరన్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా. ఇలాగే అన్ని నెక్స్ మీరు కట్ చేసుకోండి. అన్ని నెక్ అంతే 1.5 ఇంచెస్ విడ్త్లో మీరు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు స్టార్ నెక్ కూడా అంతే సేమ్ అట్లనే మనం ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ ఎడ్జ్లో మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్నాక ఆ స్టార్స్ షేప్లోనే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్కి అట్లా చేసేసుకోండి. ఇట్లా చేసుకొని
ఇప్పుడు ఆ షేప్ లోపల షేప్ అనేది కట్ చేసుకొని పడేసేయండి. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టుకొని ఇది కూడా ఐరన్ చేసుకోవాలి. నేను అన్నీ ఐరన్ చేసేది చూపించట్లేదు, ఒక 2 చూపిస్తాను ఐరన్ ఎట్లా చేయాలో. సేమ్ అట్లనే అన్నీ మీరు ఐరన్ చేసి పెట్టేసేయండి. ఇలా పెట్టి ఇది కూడా ఐరన్ చేసేసుకోవాలి. క్యాన్వాస్లో షైనింగ్ సైడ్ ఉన్నది మనము ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి, రఫ్ ఉన్న సైడ్ పైన పెట్టుకోవాలి, లేకపోతే అది ఐరన్ బాక్స్కి అతుకపోతుంది. సో అందుకోసమని చూసుకొని ఐరన్ చేసుకోండి. ఇట్లా బోట్ నెక్ కూడా ఇలా పెట్టి ఐరన్ చేసేసుకోండి. అన్ని నెక్స్ ఎన్ని నెక్స్ అయితే ఉన్నాయో కటింగ్ చేయించాను నిన్న, సేమ్ అన్ని నెక్స్ కూడా సేమ్ ఇట్లనే పెట్టి కట్ చేసేసుకోండి.
ఇది కూడా కట్ చేసేసుకోండి. కటింగ్ అయితే అన్నీ చూపిస్తాను. ఐరనింగ్ చేసేది ఒక 2 చూపిస్తాను, మిగిలింది కుట్టేది ఒక 2 చూపిస్తాను. మిగిలిందాన్ని సేమ్ అట్లనే మీరు నాకు కుట్టేసి నాకు చూపియండి. ఇది చూడండి, ఇక్కడ షైనింగ్ ఉందా? ఈ షైనింగ్ ఉన్నది మనం కింద పెట్టుకోవాలి. ఇట్లా ఒక లేయర్ 2 పీసెస్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఒక్క లేయర్ మీద ఐరన్ చేసుకొని ఈ క్యాన్వాస్ ఉంది కదా, పేపర్ క్యాన్వాస్, ఇక్కడ షైనింగ్ ఉన్నది కిందికి ఉండాలి. దాని తర్వాత ఇట్లా పెట్టుకొని ఐరన్ చేసేసుకోండి. నీట్గా రౌండ్గా ఐరన్ చేసుకుంటూ రండి. నీట్గా ఇట్లా ఇలా ఐరన్ చేసుకుంటే అతుక్కపోతుంది మనకి. ఇలానే అన్ని నెక్ కూడా సేమ్ ఇట్లానే పెట్టుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఒక్క ఫ్యాబ్రిక్ మీద, లైనింగ్ మీద. ఇట్లా అతుక్కుంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది కింద ఉండాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కరెక్ట్ ఉన్న ప్లేస్ ఒకసారి ఐరన్ చేసుకోండి. రింకిల్స్ ఏమైనా ఉంది అంటే పోతుంది. దాని తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పెట్టింది ఇట్లా పెట్టుకోవాలి. పైన మనకి క్యాన్వాస్ ఉంది, క్యాన్వాస్ ఉన్నది పైన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక పిన్ అయితే పెట్టుకొని కుట్టడానికి కష్టమవుతుందంటే మొత్తానికి పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్నాక పెన్నుతో ఒక 1/2 ఇంచ్ అన్నట్టు మార్కింగ్ చేసుకోండి. నెక్ ఎట్లా ఉందో అట్లనే 1/2 ఇంచెస్, వేరే నెక్స్ అయితే ఒక 1/4 ఇంచ్ అన్నట్టు నీట్గా మార్కింగ్ చేసుకున్నాక కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు పిన్ పెట్టుకున్నా కదా, ఎక్కడైతే మనకి ఫ్యాబ్రిక్ అటు ఇటు అవుతుందో అక్కడ పిన్ పెట్టేసుకోండి. ఇట్లా పిన్ పెట్టుకున్నా. ఇప్పుడు 1/2 ఇంచ్కి నీట్గా మార్క్ అయితే చేసేసుకోండి. చాక్ పీస్ ఉందంటే చాక్ పీస్లో మార్కింగ్ పెట్టుకోండి. నేను జస్ట్ పాయింట్ వేస్తున్నా పెన్నుతోటి 1/2 ఇంచ్కి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా 1/2 ఇంచ్కి మార్క్ చేసింది, దానిపైననే కుట్టుకోవాలి. స్లోగా కుట్టుకోండి, పర్లేదు. ఇప్పుడు ఇలా పిన్స్ అన్ని తీసేసి నేను వేరే మీకు కనపడని అని వేరే థ్రెడ్లో కుట్టాను, గ్రీన్ థ్రెడ్లో. అట్లా మీరు మీకు ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో కుట్టాలి. ఇట్లా క్రాస్గా కట్ అయితే పెట్టేసుకోండి. ఎక్కడైతే క్రాస్ ఉన్నాయో, రౌండ్ షేప్ ఉన్నాయో అక్కడంతా ఒక్కొక్క కట్ క్రాస్ కటింగ్ చేసేసుకోండి నీట్గా. ఆ స్టిచ్ పడే దగ్గర దాకా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ తిప్పేటప్పుడు పైకి కనపడదు.
కానీ మనకి అన్ని స్టిచెస్కి మనకి చేయలేము, కానీ రౌండ్ నెక్ అట్లాంటి దానికి మనకి చేసుకోవచ్చు. వేరే అన్ని నెక్కి మనం ఇలా చేయలేము. రౌండ్ నెక్ ఉన్నప్పుడు ఇట్లా చేసేసుకోండి, వీ నెక్ అట్లా. ఇప్పుడు స్టార్ నెక్ అట్లాంటి దానికి మనం ఇలా కుట్టుకోలేము. ఓన్లీ ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇట్లా కుట్టి చూపిస్తున్నాను. వేరే దానికి కుట్టేటప్పుడు మీరు ఇది ఫాలో అవ్వండి. లైనింగ్ పైననే కుట్టుకుంటూ రావాలి. ఇట్లా కుట్టుకుంటే మనం ఇలా రివర్స్ తిప్పగానే నీట్గా అక్కడ ఫోల్డ్ అయిపోతుంది. మనకి జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా స్ట్రిప్గా ఉండిపోతుంది మీకు. ఇప్పుడు రౌండ్గా ఆర్మ్ హోల్ జాయింట్ షోల్డర్ అంతా జాయిన్ చేసేసుకోండి. సేమ్ ఇదే మెథడ్ అన్నీ ఇప్పుడు ఎన్ని నెక్స్ ఉన్నాయో అవన్నీ కుట్టేసి నాకు ఒకసారి చూపించేసేయండి. నీట్గా రౌండ్గా అన్నీ కుట్టేసుకోండి. ఇప్పుడు ఒక్క నెక్ అయిపోయింది. ఇది మీరు గ్రీన్ కలర్ డిఫరెంట్ కలర్లో కుట్టకుండా నీట్గా మీకు ఏ కలర్ అయితే ఉన్నాయో ఫ్యాబ్రిక్ సేమ్ కలర్లో కుట్టుకోండి, లేకపోతే నీట్గా కనిపించదు. చాక్ పీస్ మార్కింగ్ చేసేటప్పుడు కూడా లైట్ కలర్లో మార్క్ చేయండి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి కోసం డార్క్ కలర్లో చాక్ పీస్ మార్క్ చేసుకున్నాను. సో అందుకోసమని మీరు చేసుకునేటప్పుడు నీట్గా కలర్ లెస్ ఉన్నది లేదా వైట్ చాక్ పీస్ అట్లాంటి దాంట్లోనే మార్కింగ్ అయితే చేసేసుకోండి. సేమ్ అన్నీ మనం ఐరన్ చేసి పెట్టుకోవాలి ప్రతిదీ. అన్నీ ఐరన్ చేసేసుకోండి. ఇట్లా పెట్టుకొని అన్ని నెక్స్ట్ కూడా సేమ్ ఇట్లనే పెట్టుకొని ఇదే మెథడ్లో ఐరన్ అయితే చేసేసుకోండి. నేను మొత్తం వీడియో ఐరన్ చేసేది పెట్టట్లేదు, దానిపైన పెట్టుకోండి, అన్నీ ఐరన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక నెక్ కూడా చూపిస్తాను, స్టార్ నెక్. సేమ్ ఎట్లా మీరు దింపాలో మిగిలిందన్నీ సేమ్ అట్లనే షార్ప్ ఎడ్జ్ ఉన్నాయి కదా. సో కొంచెం కష్టం ఉన్నది స్టార్ నెక్, ఇది ఒక్కటి చూపిస్తాను. మిగిలిందన్నీ సేమ్ నాకు కుట్టేసి నాకు చూపించేసేయండి, ఓకేనా. ఇవన్నీ నేను ఐరన్ చేసుకొని పెట్టేసుకున్నారు. ఇట్లా మొత్తం ఐరన్ చేసి పెట్టుకున్నారు స్టూడెంట్స్. సో మీరు కూడా సేమ్ అన్నీ ఐరన్ చేసుకొని పెట్టేసుకోండి. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాంట్లో ఒక్క ఫ్యాబ్రిక్లో లైనింగ్ అని అనుకోండి, ఎందుకంటే ఇది నేను జస్ట్ ఫైల్లో పెట్టుకోవడానికి కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్ షేప్ మనం క్యాన్వాస్ పెట్టి అతుక పెట్టినాం కదా, సో దానిపైననే పావు ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు, పావు ఇంచ్ అన్నట్టు సేమ్ అట్లనే మార్కింగ్ చేసుకోండి. ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్కి మార్క్ చేసుకోండి స్టార్ లాగా.
మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఇది మెయిన్ పార్ట్, ఇది లైనింగ్ పార్ట్, 2 పీసెస్ ఉన్నాయి. సేమ్ స్టార్ పైననే ఎట్లయితే మనం మార్క్ చేసుకున్నామో దానిపైననే మనము స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ వేసుకొని ఇక్కడ ఆపాలి. ఎక్కడైతే షార్ప్ ఎడ్జ్ ఉందో అక్కడికి ఆపాలి. ఆపినాక మళ్ళీ తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఆ షార్ప్ ఎడ్జ్ ఎక్కడ వస్తుందో మనం ఆపినాము అక్కడికి ఆపుకోవాలి. ఆపుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఎక్కడ ఉందో అక్కడ దాకా మనం కుట్టుకొని ఆపుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైననే మనం కుట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు నాది కుట్టింది స్టిచ్చెస్ అనేది కనిపిస్తుంది కదా డార్క్ కలర్లో, మీకు తెలుస్తుంది ఎక్కడ కాపానో అన్నది. సో అది చూసుకొని అన్ని దానికి అట్లనే ఎడ్జ్ దగ్గర ఆపి కుట్టండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఎడ్జ్కి నాట్ వేసి తీసేసేయండి. ఇప్పుడు ఎక్కడైతే మనకి పాయింట్ ఉంటాయో షార్ప్ ఎడ్జ్ అక్కడంతా ఇలా కట్ చేసేసుకోండి. మిగిలిన చోట క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఇలా క్రాస్ చేసుకొని షార్ప్ ఉన్న చోట ఇట్లా కట్ చేసేసుకోండి. లేకపోతే నీట్గా ఆ షార్ప్ ఎట్లా ఉందో అట్లా మనకి రాదు. సో ఇలా కట్ చేసుకుంటే నీట్గా మనకు వచ్చేస్తుంది. కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ తిప్పుతుంది. ఇట్లా అన్ని పాయింట్స్ కూడా ఇట్లా నీట్గా తిప్పుకోండి. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే ఒక చిన్న స్క్రూ డ్రైవరా చిన్న పెన్నా ఏమైనా పెట్టుకొని లోపల నుంచి ఇలా అంటే వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు ఇట్లా నీట్గా వచ్చేసింది చూడండి. కరెక్ట్గా మీరు కటింగ్ చేసుకుంటే క్రాస్ కటింగ్ చేసుకుంటేనే మనకి నీట్గా షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు తిప్పుకున్న తర్వాత సేమ్ అట్లా రౌండ్గా కుట్టేసుకోండి. మనం నార్మల్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లా అటాచ్ చేస్తాం సేమ్ అట్లనే అటాచ్ చేసేసుకోండి. ఎడ్జ్ దగ్గర మీరు కరెక్ట్ కట్ కాకపోతే రింకల్స్ వస్తుంది, అది కూడా కొంచెం చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు నీట్గా తెలుస్తుంది ఎట్లా చేయాలో అన్నది. ఇప్పుడు మొత్తం ఇట్లా కుట్టేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని నెక్స్ కూడా కుట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కుట్టి అయితేనే మీకు పెద్ద పెద్ద గార్మెంట్స్ కుట్టేటప్పుడు కష్టం కాదు. ఇట్లా నీట్గా కుట్టుకోండి. ఇది అయిపోయింది. ఇప్పుడు రెండు నేను చూపించాను కదా ఎట్లా కుట్టాలో, సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన నెక్స్ అన్నీ కుట్టి నాకు చూపించేసేయండి. అయిపోయింది. స్టార్ నెక్ ఇప్పుడు అన్నీ ఇట్లానే కుట్టి పెట్టుకోండి. అన్ని నెక్ కూడా ఇవన్నీ స్టూడెంట్స్ కుట్టిరు. సో మీరు కూడా సేమ్ ఇట్లానే కుట్టి కరెక్ట్ వచ్చిందా లేదా, ఒకసారి రాకపోతే మళ్ళీ ఇంకొకసారి కుట్టి పెట్టుకోండి ఫైల్లో. నేమ్స్ రాసుకొని నీట్గా పెట్టుకోండి.